కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 20వ వచనం. దేవుని రాజ్యము మాటలతో కాదు శక్తితోనే ఉన్నది. దేవుని రాజ్యము మాటలతో కాదు శక్తితోనే ఉన్నది. ఊరికినే మాట్లాడడంలో దేవుని రాజ్యం లేదట. దేవుని రాజ్యం ఎందులో ఉందటండి? శక్తితో ఉంది. శక్తితో ఉంది. దేవుని రాజ్యం అంటే ఏంటి? ఎవరైతే యేసుక్రీస్తుని నమ్ముకున్నారో వారిలో ఎవరైతే నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించారో వారే దేవుని రాజ్యం. అంటే ఈ లోకం అది వేరు, సంఘం వేరు, సంఘంలో దేవుని రాజ్యం వేరు. అర్థమైందని చెప్పింది. లోకం వేరు, లోకం నుంచి ప్రత్యేకపడింది సంఘం. ఈ సంఘంలో దేవుని రాజ్యం ఉంది, అది వేరు. అది ఎవరు అంటే నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించిన సమూహం. అది మిగతా వాళ్ళు ఎవరు అంటే జన్మించేసాం అనుకుని భ్రమపడే వాళ్ళు ఉండొచ్చు, లేదా జన్మించడానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళు అవ్వచ్చు. ఇంకా మారు మనసు పొందుతున్న వాళ్ళు, ఆత్మ అభిషేకం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఉండొచ్చు. వాళ్ళు కూడా ఏదో ఒకరోజు దేవుని రాజ్యంగా మార్చబడ్డానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ రాజ్యం ఎలాగ ఏర్పడుతుందండి? మాటలతో లేదు, శక్తితోనే ఉంది. అసలు రాజ్యం అంటే ఎవరు? రాజ్యం అంటే ఏంటి? బిల్డింగ్లు ఏం కాదు కదా. రాజ్యం అంటే బిల్డింగ్లు కాదు, డినామినేషన్లు కాదు, చర్చిల ఆస్తులు కాదు, ఏది కాదు. రాజ్యం అంటే మనమే. రాజ్యం అంటే మనమే. మనం ఎలాగట? దేవుని శక్తి ద్వారా మనం ఏర్పడతాం. హల్లెలూయా. మనలో ఏముండాలి? ఇప్పుడు దేవుని రాజ్యం శక్తితో ఉన్నది అంటే మనం శక్తితో ఉండాలి. దేవుని రాజ్యం అంటే మనమే కదా. మనం దేనితో ఉండాలి? శక్తితో ఉండాలి. దేవుని రాజ్యం బొడబొడ మాట్లాడడంలో ఉండదు, మాట్లాడడంతో ఉండదు. అది వాగుడుకాయ కాదు. అది ఏంటో తెలుసా? అది శక్తి కలిగింది. దేవునికి స్తోత్రం. అయితే ఈరోజు మనం ఏం చెప్పుకోబోతున్నాం అంటే దేవుని శక్తి మనిషిలోనికి ఎలా వస్తుంది? అతను శక్తితో ఉండాలి కదా. దేవుని శక్తి మనిషిలోనికి ఎలా వస్తుంది? దేవుని శక్తి మనిషిలోనికి వచ్చి ఎలాగ అతన్ని నడిపిస్తుంది అనే విషయాన్ని మనం చూద్దాం. అంటే అంచెలంచెలుగా దేవుని శక్తి అంటే అది ఒకేసారి ఒక వ్యక్తిలోకి వచ్చేది. దేవుని శక్తి ప్రభావం తెలుస్తుంది. తర్వాత అంతరంగంగా నెమ్మదిగా అతను శక్తి పొందుకుంటూ ఉంటాడు. ఒకేసారి అది ఫిల్ అవుతుంది, పరిపూర్ణం అవుతుంది. దేవుని శక్తి పొందడంలో కూడా స్టెప్స్ ఉన్నాయి. అంటే అలా వెళదాం ఈరోజు. మామూలుగా దేవుని శక్తి పొందడం గురించి చాలా సింపుల్గా చెప్పుకోవచ్చు, కానీ అంత సింపుల్ విషయం కాదు అది. అది దఫాలుగా స్టేజులుగా మనిషి పొందుకుంటూ దాంట్లో పరిపూర్ణతకి ఆ వ్యక్తి వెళ్తాడు. సో ప్రారంభం నుంచి పరిపూర్ణత వరకు ఉన్న మెట్లన్నిటినీ చూడడానికి మనం ప్రయత్నం చేద్దాం. మొత్తం మెట్లన్నిటినీ, ఒక మెట్టు తర్వాత ఇంకో మెట్టు, అసలు ఏం జరుగుతుంది అనే విషయాన్ని మనం చూద్దాం. చూస్తూ మనం దేవుని శక్తిని ఎలా పొందుకోవాలి, ఆ శక్తితోనే మన జీవితాన్ని ఎలా కొనసాగించుకోవాలనే అతి ముఖ్యమైన విషయాన్ని మనం పరిపూర్ణంగా తెలుసుకుని దేవుని శక్తి గలవారమై దేవుని రాజ్యం అగుదుముగాక. శక్తి లేకుండా రాజ్యం కాదు కదా. అదే రాజ్యమే కాదు. వాళ్ళు పవర్ లేని వాళ్ళు, దేవుని శక్తి లేనివాడు దేవుని రాజ్యం కాదు. దేవుని రాజ్యం అనగా ఆ వ్యక్తి దేవుని రాజ్యం ఎప్పుడు అవుతాడంటే దేవుని శక్తితో ఉన్నప్పుడు. రాజ్యము దేవుని శక్తితో ఉన్నప్పుడే అతడు రాజ్యం అవుతాడు. దీని గురించి తెలుసుకుందాం. ప్రభు మనతో మాట్లాడునుగాక. మోకరిస్తారా? చిన్న ప్రార్థన చేసుకుని మన వాక్యంలోకి వెళదాం. దేవుడు పరలోకమందు ఉన్నాడు, నరుడు భూమి మీద ఉన్నాడు. మనిషి భూమి మీద ఉన్నాడు, దేవుడు పరలోకంలో ఉన్నాడు. సంఘం అనే విషయం మర్చిపోండి. దేవుని శక్తి మనిషిలోనికి ఎన్ని మెట్లుగా అది ప్రవేశిస్తుంది, ఎన్ని దఫాలుగా అది పరిపూర్ణం అవుతుంది అనేది చూడాలి మనం. దేవుడు పరలోకమందు ఉన్నాడు, భూమి మీద మనిషి ఉన్నాడు. దేవుడేమో సర్వశక్తిమంతుడు, మనిషి మహాబలహీనుడు. మహా అంటే మహాబలహీనుడు. ఇలాంటి బలహీనుల్లోనికి ఆ దేవుని శక్తి ఎట్లా ప్రవేశిస్తుంది అనేది ప్రశ్న. ఈ లోకంలో శక్తి ప్రయాణించడానికి మాధ్యమాలు కావాలి. కాంతి ప్రవేశించడానికి వాతావరణం కావాలి. కాంతి ప్రవేశించడానికి దానికి ఒక మీడియం కావాలి. సౌండ్ ప్రయాణం చేయడానికి దానికి ఒక మీడియం కావాలి మధ్యలో. లేదా ఒక పవర్ కరెంటు తయారవుతుంది, అది మన దగ్గర రావడానికి ఒక మీడియం కావాలి.
అంటే వాళ్ళు తయారు చేస్తారు, దాన్ని ట్రాన్స్ఫార్మర్స్కి వస్తుంది, అక్కడి నుంచి మనకి సప్లై వస్తుంది. ఆ సప్లై మళ్ళీ తీగల ద్వారా, వైర్స్ ద్వారా, కేబుల్స్ ద్వారా మనం అనుకున్న పరికరాల్లోకి వస్తుంది. అంటే శక్తి ప్రయాణం చేయడానికి, అంటే ఒక చోట ఉన్న శక్తి ఇంకొక చోటికి రావడానికి ఒక మాధ్యమం ఉండాలి. ఆ మాధ్యమాన్ని ఆధారం చేసుకుని శక్తి ప్రవహించడం జరుగుతుంది. అయితే మొట్టమొదట మనిషికి దేవుని వద్ద నుంచి మనిషి దగ్గరికి శక్తి ఎలా వస్తుంది, ఏ మాధ్యమాన్ని ఆధారం చేసుకుని శక్తి మనిషి దగ్గరికి వస్తుంది చూద్దాం ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 18వ వచనం. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ, రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి. రోమాపత్రిక కూడా తీయండి, 1వ అధ్యాయం 16వ వచనం. సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను, ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. హల్లెలూయా. నమ్ము ప్రతివానికి రక్షణ కలగజేయడానికి సువార్త ఏమై ఉందండి? దేవుని శక్తి అయి ఉంది. కొరింథీ పత్రికలో కూడా ఏం చూసాం మనం? సిలువను గుర్చిన వార్త నశించేవాడికి వెర్రితనం కానీ, రక్షించబడేవాడికి అదేంటో తెలుసా? దేవుని శక్తి. అంటే సిలువను గుర్చిన వార్త సువార్త. సువార్త ఏంటి అంటే దేవుని శక్తి. ఒక బలహీనుడు, వాడికి ఉన్న శక్తి, వాడికి తెలిసినంతవరకు వాడికి ఉన్న శక్తి అంటే కండ్ల బలం, లేదంటే డబ్బు బలం, లేదంటే చుట్టాలు పట్టాలు పెద్ద బ్యాచ్ ఆ బలం, లేదంటే రాజకీయ బలం. మనిషికి ఈ బలాలే తెలుసు. ఈ బలాలు ఉన్న మనిషి ఏ దురాత్మో, ఏ చేతబడో, లేదా ఏదో కుదురుబాటు అవనే రోగమో ఏదో ఆ వ్యక్తికి వచ్చినప్పుడు ఆడు మంచాన్ని పడ్డాడు, లేదా మానసిక వేదన ఏదో వచ్చింది, ఆడు మంచాన్ని పడ్డాడు. ఇంకా మానసిక వేదన ఆడు ఏ మందులు వాడినా, లేదా ఆడి కంట్లో ఉపయోగపడవు, అక్కడ చుట్టాలు పెట్టాలు డబ్బులు ఏం ఉపయోగపడవు, అక్కడ కుదరని రోగం వచ్చిందంటే ఏమేమి ఉపయోగపడవు, మంచాన్ని పడిపోతాడు. మంచాన్ని పడిపోయినప్పుడు వాడికి అర్థమవుతుంది ఏంటంటే, నా శక్తి అనుకున్నది ఏది నా శక్తి కాదు, నా దగ్గర ఇప్పుడు ఏమీ లేదు, అయిపోయింది నా జీవితం అనుకుంటాడు. ఇప్పుడు ఎవరో ఒక ముసలావిడ జాగ్రత్తగా ఓ బైబిల్ పెట్టుకుని ఆవిడ దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి, ఏమయ్యా అయిపోతుంది కదా నీ జీవితం, యేసుప్రభుని తలుచుకో, యేసుప్రభుని నమ్ము, దేవుడు నీకు సహాయం చేస్తాడు అంటది. మొత్తానికి అతడు అయిపోయింది కదా, తెలిసిపోయింది అతనికి, నాకేమీ లేదు పవర్ అని తెలిసిపోయింది. అతడు ఆమె మాటల్ని లేదా ఆమె చేసిన సువార్తని అంగీకరిస్తాడు. అంగీకరించి, అమ్మ యేసు ప్రభువుని నమ్ముకుంటాను, దేవుడు నన్ను స్వస్థపరిస్తే అంటాడు, పడుకుంటాడు. ఈవిడ వెళ్ళిపోద్ది. ఈ సువార్త లోపలికి వెళ్ళిందే, ఈ సువార్త ఏం చేస్తుందో తెలుసా? దేవుని శక్తితో అతన్ని నింపి, దేవుని శక్తి అతన్ని తాకేలాగా చేసి అతన్ని స్వస్థపరుస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు దేవుని శక్తి ఎలా వెళ్ళింది అతనికి? ఏ రూపంలో వెళ్ళింది? సువార్త. ఈ లోకంలో దేవుని శక్తి మనిషి దగ్గరికి వచ్చే మొట్టమొదటి మాధ్యమం ఏంటో తెలుసా? సువార్త. సువార్త చేసినప్పుడు ఆ వ్యక్తి దాన్ని అంగీకరించినప్పుడు దేవుని శక్తి అతను తాకి, అతడు దేని కొరకు అంగీకరించాడో అది నెరవేరేలా చేస్తుంది. హల్లెలూయా. ఛత్తీస్గఢ్ నేను 3 times వెళ్ళాను. ఫస్ట్ టైం వెళ్ళిన తర్వాత మళ్ళీ వాళ్ళు నన్ను పిలిచిన తర్వాత రెండోసారి వెళ్ళాను. వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న బ్రదర్ నాతో, అన్న ఇక్కడ ఒక ఆయనకి అసలు బాగోలేదు, షుగర్ తీవ్రంగా ఉంది, చచ్చిపోతాడని చెప్పారు. మా నాన్నగారికి తెలుసు. అతను అసలు నమ్ముకోడు, చాలా తిడతాడు. వాళ్ళ వైఫ్ మీరు వచ్చినప్పుడు వాక్యం విన్నారు, ఆమె ప్రభు దగ్గరికి వచ్చింది, ఆమె మీతో ప్రార్థన చేయించమని అడుగుతుంది అన్నారు. స్టేజ్ ఏంటంటే స్టేజ్ ఏం లేదంటే డయాలసిస్ జరుగుతుంది, కిడ్నీలు కూడా పనిచేయట్లేదు, ఓ 15 రోజులు 20 రోజుల మించి బతకడం అన్న. ఆయన దగ్గరికి నన్ను తీసుకెళ్ళారు. ఒక నైట్ వెళ్ళాను. ఇంకా మొఖం అంతా లాగేసి పీకిపోయి, ఒక 50 years ప్లస్ ఉంటాడు, చాలా దారుణమైన కండిషన్లో ఉన్నాడు. జాత తీసుకొచ్చారు, కుర్చీలో కూర్చున్నాడు, వింటున్నాడు. ఇంతకుముందు మీటింగ్లు పాడు చేశాడు, జనాలను కొట్టేవాడు, ఎవరన్నా సువార్తకు వస్తే తిట్టేవాడు. ఇప్పుడు ఏమైంది? బలం పోయింది కదా, తాను బలం అనుకున్నది ఇప్పుడు బలం కాదు.
అప్పుడు ఒరే మీటింగ్ పాటు చేద్దాంరా అంటే 50 మంది జెండాలు పెట్టుకుని వస్తారు. ఇప్పుడు ఎవడొస్తాడు జెండా పట్టుకుని స్వస్థపరచడానికి? జెండా స్వస్థపరచదు కదా, కేకలు స్వస్థపరచవు కదా. ఎవడ లేడు దగ్గర, మీటింగ్లు పాడు చేసిన అతను ఆ వ్యక్తి ఎవడ లేడు. ఇప్పుడు నేను నెమ్మదిగా సువార్త చెప్పడం స్టార్ట్ చేశాను. వెంట మొదలుపెట్టాడు, ఏడుస్తున్నాడు, ఒప్పుకుంటున్నాడు, అయిపోయింది, వచ్చేసాను. మళ్ళా కొద్ది గ్యాప్లో ఛత్తీస్గఢ్ బార్డర్కి వెళ్ళాను వాక్యం చెప్పడానికి. అప్పుడు వాళ్ళు ఆ పాస్టర్ గారు, ఏమంటే ఇక్కడ ఉండడానికి బాగోదు, 8 కిలోమీటర్లు దాటితే 8 కిలోమీటర్ల యువతల ఆంధ్ర దాటితే అదనమాట ఛత్తీస్గఢ్, మీరు వచ్చేయండి మా ఇంటి దగ్గర ఉందిరు కానీ రూమ్లో మళ్ళీ పొద్దుటే వచ్చేద్దరు కానీ అన్నీ తీసుకెళ్ళారు. తీసుకెళ్ళిన తర్వాత అప్పుడు ఆ అబ్బాయి మళ్ళీ నాకు చెప్తున్నాడు, అన్న మీరు చెప్పేసి వెళ్ళిపోయారు, అతను 3 రోజులకు ఒకసారి డయాలసిస్ అయ్యేది, 1 వీక్ 10 డేస్ తర్వాత డయాలసిస్ లేకుండా దేవుడు స్వస్థపరిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ప్రభువుని నమ్ముకున్నారన్న. దేవుని పవర్ ఎలా వెళ్ళింది ఆయన దగ్గరికి? గాస్పెల్, సువార్త. సువార్త ఎంత గొప్పదంటే పరలోకంలో ఉన్న దేవుని శక్తి భూమి మీద ఉన్న మనిషి మీదకు వస్తుంది. హల్లెలూయా. నేను సిఎంసి హాస్పిటల్లో చచ్చిపోతానని పడున్నప్పుడు నా దగ్గరికి దేవుని శక్తి ఎలా వచ్చింది? ఎవరో ఒక సేవకుడు వచ్చాడు, అమ్మ మీ అబ్బాయి కోసం ప్రార్థన చేయమంటారు, యేసు ప్రభు మీ అబ్బాయిని స్వస్థపరుస్తాడని చెప్తే సరే అని అన్నారు. సరే చేయండి అన్నారు. సువార్త ఏం చేసిందో తెలుసా? నాలోనికి దేవుని శక్తిని పంపింది. సువార్త అంత గొప్పది. దేవుని రాజ్యం మాటతో లేదు, ఎక్కడుంది? శక్తితో ఉంది. ఆ శక్తితో ఉన్న రాజ్యం ఆ వ్యక్తి ఇటుపక్క వ్యక్తి పవర్తో మాట్లాడినప్పుడు అందులో ఆ వ్యక్తిలో పనిచేస్తుంది. ప్రభు అంటాడు పేతురుతో, పరలోక రాజ్య తాళపు చెవులు నేను నీకు ఇస్తున్నాను. పరలోక రాజ్య తాళపు చెవులు అంటే ఈ బయట బ్యాచ్ ఏమనుకుంటుంది, ఇది పరలోకానికి తలుపులు ఉంటాయి, ఆ తలుపుల దగ్గర 2 కాపలా వాళ్ళు ఉంటారు. మరి వాళ్ళకి తెలిసిన స్వర్గం అదే కదా. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి గోడలు, తలుపులు, లోపలికి ఎవడో రాకుండా సెక్యూరిటీ, దేవుడిని కాపాడడానికి మళ్ళీ 2. మన బైబిల్ ఏంటంటే దేవుడు మనల్ని కాపాడతాడు. వాళ్ళ గ్రంథం ఏంటంటే దేవుడి దగ్గరికి ఎవడో వచ్చి ఏమి ఇబ్బంది కలిగించు కూడా బయట బ్యాచ్ ఉంటుంది. వీడికి తెలిసింది అదే. అందుకని వాడేమనుకున్నాడంటే ఒరే వీళ్ళ పరలోకానికి కూడా తలుపులు ఉంటే అక్కడ జనాలు ఉంటారనమాట, దాన్ని తాళపు చేయాలి ఎవరి దగ్గర ఉంటాయి అనుకున్నాడు వీడు. పేతురు దగ్గర ఉంటాయి కాబట్టి మనం ఒక ఆడియో రికార్డింగ్ పుట్టిద్దాం అని 2 మతోన్మాదులు ఒక ఆడియో రికార్డింగ్ పుట్టించారు. ఆడియో రికార్డింగ్లో ఏముంటుంది, అయ్యగారు పరలోకం వెళ్ళాలనుకుంటున్నాను. ఎలా అండి? ఎలా ఉంది, మన పేతురు గారి దగ్గర ఉంటే తాళపు చెవులు 10,000 ఇచ్చామంటే మనం ఆయన ఇచ్చి మేనేజ్ చేస్తే, అయ్యో అయితే పేతురు గారు 10,000 ఇస్తే ఓపెన్ చేసేస్తారని. ఓపెన్ చేస్తారు, పరలోకం పోవచ్చని ఒక ఆడియో రికార్డింగ్ పంపించి పాస్టర్లు ఎలా అనుకుంటున్నారో చూడండి అన్నాడు. ఎందుకు దాన్ని స్టార్ట్ చేసినోడు, దాన్ని పెట్టినోళ్ళు ఎవరు అంటే ఈ గేటు కాపలాలు ఉంటాయి, దేవుడు గేటు కాపలాలు ఉంటారని నమ్మే బ్యాచ్ అలా సృష్టించింది. అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే పరలోక రాజ్యపు తాళపు చెవులు అంటే పరలోకానికి ఉన్న తాళపు చెవులేమో అనుకున్నారు. కానీ పరలోక రాజ్యం అంటే దేవుని రాజ్యం. అది దేనితో ఉంది? శక్తితో ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పేతురుతో అన్నాడు మాట, పేతురు పరలోక రాజ్య తాళపు చెవులు నీకు ఇస్తాను. ఓకే ప్రభా. పేతురు కూడా ఏమనుకుండొచ్చు, వెళ్ళిపోతా తాళాలు గుర్తు ఏమైనా ఇస్తాడేమో అనుకుని ఉండొచ్చు, తెలియదు కదా. ప్రభు వెళ్ళిపోయాడు. శక్తి పొందేదాకా మీరు కదలొద్దన్నాడు. మేడగది మీద శక్తి పొందుకున్నారు. ఇప్పుడు అక్కడ ఒక 120 మంది రఫ్గా ఉన్నారు. అందరూ దేవుని ఆత్మచేత నింపబడ్డారు. అపోస్తులు 12 మంది. పేతురు అంత కడమ అపోస్తులతో కలిపి నిలబడి, అంటే వాళ్ళందరూ నింపబడి మాట్లాడుతున్నారు. నిలబడిన వాళ్ళు ఎంతమంది? 12 మంది. ఆ 12 మందిలో ఎవరన్నా చేయొచ్చు ప్రసంగం. యోహాన్ చేయొచ్చు ప్రసంగం, ఫిలిప్ చేయొచ్చు, తోమా చేయొచ్చు, ఎవరన్నా చేయొచ్చు. కానీ మొదటి ప్రసంగం ఎవరు చేశారో తెలుసా? పేతురు ప్రసంగించగా 3,000 మంది ఆ దినమున చేర్చబడిరి అని రాయబడింది. పేతురు ఎందుకు చేశాడు ప్రసంగం? పరలోక రాజ్యం అనగా దేవుని రాజ్యం, అంటే దేవుని సంఘం. దాని ద్వారాలను ఎవరు తెరుస్తారో తెలుసా? పేతురు. దేవునికి స్తోత్రం. పేతురుతో ప్రభు చెప్పాడు. చెప్పినట్టుగా పేతురు శక్తితో నింపబడిన వ్యక్తి బోధించాడు. ఆ బోధ నుంచి 3,000 మంది ఆ దినమున సంఘంలోనికి ప్రవేశించారు. హల్లెలూయా. ఆ తర్వాత రోజు నుంచి తాళాలు ఎవరి దగ్గర ఉన్నాయి? అది కూడా తెలుసుకోవాలి కదా మనం. సరే, ఫస్ట్ రోజు తాళపు చెవులు మన వాడి దగ్గర ఉన్నాయి. ఆ ఊళ్ళో దేవుని రాజ్యాన్ని లేని వాళ్ళ ముందు తాళపు చెవి తెరిచాడు. ఇదిగో నీ కొరకు యేసుక్రీస్తు చనిపోయాడు అని సువార్త చేశాడు. తాళం ఓపెన్ చేశాడు. అది ఆ ద్వారాన్ని కనుగొన్న వాళ్ళు అందులోనికి
ప్రవేశించారు. తర్వాత నుంచి పరలోక రాజ్య తాళపు చెవులు ఎవరి దగ్గర ఉన్నాయంటే రక్షించబడిన ప్రతి ఒక్కరి దగ్గర ఆ తాళపు చెవి ఉంది. దేవునికి స్తోత్రం. మనందరి దగ్గర లేవా? లాజరు ఇప్పుడు ఆ ఊరిలో ఎలా వెళ్ళాడు? తాళపు చెవి పట్టుకుని వెళ్ళాడు. చెప్తున్నాడు, రే ఇదిగో బాబు సువార్తే తాళపు చెవి, ఇదిగో ప్రభు నీ కొరకు చనిపోయాడని అందరు ఎదుట ద్వారాలు తెరుస్తున్నాడు. ఎవడు అంగీకరిస్తే వాడు దేవుని రాజ్యంలోనికి ప్రవేశించును. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మన అందరి దగ్గర తాళపు చెవులు ఉన్నాయి. దాచేవాడు దాస్తాడు, వాడేవాడు వాడతాడు, వాడినోడికి దేవుని దీవెనలు మెండుగా వస్తాయి. దేవునికి స్తోత్రం. కాబట్టి మన అందరం ఇప్పుడు ఇంట్లో కూడా చెప్తామా? నమ్మకపోతే తాతకి చెప్తాం. అంటే తాతకు సువార్త చేసామంటే అర్థం తాళపు చెవి వాడావు, తాళపు చెవి వాడావు. సువార్తే దేవుని రాజ్యం యొక్క ప్రవేశానికి సువార్త కారణం. ఎప్పుడైతే సువార్త చేస్తామో ఆ తలుపు ఒకటి ఎదుట తెరిచి ఉంచాం. అందుకే ప్రభు అంటాడు, తలుపు నీ ఎదుట తెరవబడి ఉండెను. తెరవబడితే ఎవడు ప్రవేశిస్తే వాడు రాజ్యం అవుతాడు. మొట్టమొదటి విషయం, ఈ లోకంలో ఉన్న ఒక సామాన్యమైన మనిషికి, బలహీనుడైన మనిషికి, అనారోగ్యంతో, ఇబ్బందితో, అప్పులతో, మానసిక అశాంతితో, చావ తెలియని, జీవితానికి అర్థం ఏంటో తెలియని పరిస్థితుల్లో ఉన్నవాడి దగ్గరికి దేవుని శక్తి ఎలా వస్తుందో తెలుసా? ఆయన రాజ్య సువార్త, సిలువను గూర్చిన వార్త ద్వారా శక్తి అతని దగ్గరికి వెళుతుంది. హల్లెలూయా. ఎప్పుడైతే అది అంగీకరిస్తాడో ఆ శక్తిని అతను చూస్తాడు. నిజమే, యేసుప్రభు మహిమ గల దేవుడు, యేసుప్రభు ప్రభావం కలిగిన దేవుడు, యేసుప్రభు మాట్లాడే దేవుడు అని వాళ్ళకి అర్థమవుతుంది సువార్త ద్వారా. కొంతమందికి సువార్త యేసుప్రభే చేస్తాడు, నేరుగా యేసుప్రభు సువార్త చేస్తాడు. నేను ఒకసారి గుల్షన్ ఇస్తేరని చెప్పానా, ఆవిడ ఇంట్లో ఉండి ఖురాన్ చదువుతుంటే యేసుప్రభు వచ్చేసుకుంటే ఎవడు ఇంటికి వెళ్ళడానికి లేదు, ఇంకేం చేస్తాడు? లేయర్స్ ఉంటాయి కదా, చెప్పాను కదా. ఇక ఎవరి ద్వారా అవకాశం లేనప్పుడు రాళ్ళు స్తుతిస్తాయన్నట్టుగా సీన్లోకి ఆయన వచ్చేస్తాడు. మొన్న మీటింగ్ సెకండ్ డే నన్ను అందరూ మాట్లాడారు. మీరు 6 గంటలకు పోయారా? నేను 9:30కి వచ్చాను బయటికి. 9:30కి ఇంకా 9, 9:15 అయ్యేసరికి ఇద్దరు మిగిలారనమాట. వాళ్ళు ముందే అడిగారు నన్ను టైము. సరే అని కూర్చుంటే అందులో మొదట ఆయన ఏజెన్సీ ప్రాంతం ఒరిస్సా బార్డర్లో ఉంటారంట. ఆయన సేవ చేస్తున్నారు. ఆయన జరిగిన విషయం చెప్పాడు, వాళ్ళ కుటుంబంలో జరిగిన విషయం. వాళ్ళ నాన్నగారు భూత వైద్యుడు, అలా కుటుంబం అంతా తాయితులు కట్టడం, భూత వైద్యాలు చేయడం. 2 కొడుకులు, 2, 3 చెప్పాడు. అందులో వీళ్ళ పెద్దన్నకే ఎవడో చేతబడి చేశాడు. ఎన్ని తాయితులు కట్టినా, ఎక్కడికి తీసుకెళ్ళినా, ఏ హాస్పిటల్కి తిప్పినా అసలు తగ్గదంట. 10 లక్షలకు వచ్చేయిందంట. మొత్తం ఉన్న తాయితులతో సంపాదించింది అంతా అప్పులు చేసి ఇంకా మొత్తం ఖర్చు పెట్టేసినా ఇంకా బతకడం తీసుకొచ్చేసారు. ఇంట్లో ఇంకా కొన ఊపిరితో మొత్తం నీళ్ళు చొక్క కూడా గొంతులోకి వెళ్తలేదు, చచ్చిపోయే పరిస్థితులు ఉన్నప్పుడు వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు కూర్చుని దేవుళ్ళు అందరినీ తిట్టడం మొదలుపెట్టారంట. ఎందుకంటే ఎవడో కూడా ఒక రోషం వచ్చి బతికెత్తారేమో అని. అప్పుడు దాకా దెయ్యాలతో తిరిగారు, దేవుళ్ళ గురించి ఏదో మొక్కారు, ఏం చేశారు? పని అవ్వలేదు, ఇంక చచ్చిపోతాడు. తిట్టి పడుకున్నారంట. పడుకున్న తర్వాత వాళ్ళ అమ్మగారికి కళ్ళ ఒక ఆయన వైట్ డ్రెస్తో నిలబడి ఏ అమ్మ పిలిచావు అన్నాడు. నువ్వెవరో, నేను పిలిచిన వాళ్ళు నువ్వు లేవు అంటే. లేదమ్మా నువ్వు నన్ను పిలిచావంటే ఆవిడ అందంట, నీ పేరేంటి, రాముడువా కృష్ణుడువా అని అడిగిందంట. ఆవిడకి తెలియదు, ఇంకా ఆ పేర్లే తెలుసు. ఆయన అన్నాడంట, నా పేరు యేసు అన్నాడట. హల్లెలూయా. యేసు ఎవరు అంటే, యేసు నేను దేవుణ్ణి అని. నువ్వు దేవుడువా? నువ్వు దేవుడు అయితే నా కొడుకుని బాగు చేయందంట. బాగు చేశాను కదా అన్నాడట. బాగు చేశాను టప్పని లేచింది, ఆవిడ కూర్చొని ఉన్నాడంట. చచ్చిపోయేవాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మా అన్నయ్యకి 45 సంవత్సరాలండి, ఇది జరిగి 20 సంవత్సరాలు అయింది అన్నాడు. దేవునికి స్తోత్రం. ఇక ఏం చేస్తాడు? వాళ్ళ తమ్ముడు, ప్రభువా నన్ను నీకు సమర్పించుకుంటున్నానని నన్ను సేవకు సమర్పించేశానంటే, మా అన్నయ్య కూడా ఏదో జాబ్ చేసుకుంటే దేవుడి పనిలో సహకారిగా ఉన్నాడు, మా కుటుంబం అంతా ప్రభులో ఉన్నాడు. దేవుని స్తోత్రం. వీళ్ళకి సువార్త ఎవరు చేశారు? ఇంక నేరుగా కొన్ని చోట్ల అవకాశం లేనప్పుడు ఇక ఆయన వెళ్ళి చక్కబెట్టుకుంటాడనమాట. ఇప్పుడు వాళ్ళ తమ్ముడు స్వస్థపడినాడు, అతను 20 సంవత్సరాల నుంచి సువార్త చేస్తున్నాడు. కొత్తగా ఒక చోట చర్చ్ స్టార్ట్ చేసాడట. కొత్త చర్చ్ కట్టాలండి. ఇది జరిగింది మీకు చెప్పాలనిపించి కూర్చున్నానట. నేను ఇంకా నన్ను ఏదో సలహా అడగడానికి కూర్చున్నాడు అనుకున్నాను నేను. కానీ నిజంగా సలహా అడితే దానికి ఎక్కువ ఆయన సాక్ష్యానికి అమ్మ బాబు ఎంత ఆనందం వచ్చిందో. అంటే తెగ తిట్టేశారంట. అదే పని మీద తిట్టారంట, పచ్చి బూతులు తిట్టారంట. ఎవడొస్తాడు రాడు, ఎవడన్నా వస్తే జాడించి కొడేస్తారు. అలా టైంలో బాగు చేయండి, నేను బాగు చేయాలంటే మరి ఎందుకు వచ్చారని పీకేద్దావిడ. ఈయన ఆల్రెడీ అయిపోయింది కదా అన్నాడు కాబట్టి ఏంట్లో లేచివరకు బాగుపడిపోయాడు. మన దేవుడు ఎంత గొప్పవాడండి. దేవుని స్తోత్రం. ఆయనే చేశాడు.
ఎలా వచ్చింది ఆ వ్యక్తిలోకి దేవుని శక్తి? సువార్త నశించేవాడికి అది వెర్రితనం. ప్రభు ఎప్పుడే చెప్పాడు సిలువను కూర్చున్న వార్త అని. అందుకని సిలువ మీద చున్నీ వేసాడని వెర్రిగా అనిపిస్తుంది ఒకడికి. ఇంకోటి ఎందుకు చచ్చిపోయాడు అంటాడు, ఒకడు మేకులు బీక్కోలేడు అంటాడు. నశించు వానికి అది వెర్రితనంగా ఉంటుందని నువ్వు ఇప్పుడు చేయడం ఏంట్రా బాబు? ఎప్పుడో చెప్పాడు ప్రభు, దేవునికి స్తోత్రం. ఏంటి ఎప్పుడో చెప్పాడు నువ్వు వస్తావని. కానీ రక్షించబడి వాడికి అది ఏంటో తెలుసా? దేవుని పవర్ అది. హల్లెలూయా. స్వార్థ ద్వారా అనంతుడైన సర్వశక్తిమంతుడైన దేవుని వద్ద నుండి అత్యంత బలహీనుడైన మనుషుల వద్దకి ఆయన శక్తి వచ్చును. దేవునికి మహిమ. హల్లెలూయా.